గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ డిస్కస్ చేస్తున్నాం. ముందు వీడియోలో ఒక 60 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాను. మిగతావి చెప్పే ముందు మన లాస్ట్ పజిల్, ఇంతకుముందు పజిల్ నెంబర్ 19కి ఆన్సర్ చెప్పకుండానే కొత్త వీడియో స్టార్ట్ చేశాను. సో దానికి ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ పజిల్ వచ్చి జనవరి అని ఒక నంబరు, ఫిబ్రవరి ఒక నంబర్, అట్లా ప్రతి మంత్కి ఒక నంబర్ ఇచ్చారు అప్ టు ఆగస్ట్. మనం సెప్టెంబర్కి ఏ నెంబర్ వస్తుందో ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే దీనికి గాను మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ డిజిట్, ప్రతి మంత్కి ఇచ్చిన నంబర్లో ఫస్ట్ డిజిట్ని మీరు అబ్జర్వ్ చేయండి. జనవరి అనే స్పెల్లింగ్లో మొత్తం 7 లెటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే ఫస్ట్ నంబరు 7 ఉంది. అలాగే ఇప్పుడు సెప్టెంబర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 9 ఉన్నాయి. సెప్టెంబర్లో మొత్తం 9 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నంబర్ 9 అవుతుంది, ఫస్ట్ డిజిట్ 9 అవుతుంది. దీని తర్వాత చూస్తే మీరు సెకండ్ నంబర్, అన్నిట్లోనూ సెకండ్ నంబర్ చూడండి. జనవరి ఇక్కడ సెకండ్ నంబర్ 1 ఉంది, ఫిబ్రవరి 2, మార్చ్ 3, అంటే ఇది మంత్ నంబర్. సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో అది మంత్ నంబర్ ఆఫ్ ద మంత్. అంటే ఇప్పుడు ఇయర్లో అది ఏ మంత్, ఎన్నో మంత్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేసి 9th మంత్ కాబట్టి సెకండ్ డిజిట్ 9 అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత థర్డ్ డిజిట్, ఇది చాలామందికి ఇక్కడ వరకు ఐడియా వస్తుంది, కానీ థర్డ్ డిజిట్ 4th డిజిట్ దగ్గర, ఇంకా థర్డ్ డిజిట్ నుంచి చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ థర్డ్ డిజిట్ ఏంటంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జాన్యువరి అనే స్పెల్లింగ్లో మనకి ఓవెల్స్ చూడండి, 1, 2, 3, AUA, ఈ 3 ఓవెల్స్. సో ఓవెల్స్ 3 ఉన్నాయి కాబట్టి అక్కడ 3 వచ్చింది చూడండి. ఫిబ్రవరి స్పెల్లింగ్లో 1, 2, 3 ఓవెల్స్ కాబట్టి ఇక్కడ 3. మార్చ్ స్పెల్లింగ్లో ఒకటే ఓవెల్ ఉంది కాబట్టి 1. ఏప్రిల్ స్పెల్లింగ్లో 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 2. అర్థమైందా ఫ్రెండ్స్? మేలో కూడా ఒకటే ఉంది ఓవెల్ కాబట్టి ఒకటే ఉంది ఇక్కడ 1. సో ఇప్పుడు సెప్టెంబర్ స్పెల్లింగ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అది మనం చెక్ చేసుకోవాలి. ఈ ఒక ఓవెల్, 2, 3 ఓవెల్స్. సో ఆన్సర్ 3 వస్తుంది ఇక్కడ. ఇది థర్డ్ డిజిట్ వస్తుంది. 4th, 5th డిజిట్స్ మరి అవేంటి, ఇష్టం వచ్చినట్టునే అవి కూడా. ఇక్కడ 1, 3, 30 ఉంది, ఇక్కడ 82 ఉంది, మరి ఇక్కడ మళ్ళీ 13 వచ్చింది. ఇదేంటి? ఇది కూడా చాలామందికి డౌటే ఉంటుంది. ఇదేంటో, దీని సీక్రెట్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. జనవరి మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. 31 రివర్స్ చేసి రాశారు ఇక్కడ. ఫిబ్రవరి మంత్లో జనరల్గా 28 లేదా 29 ఉంటాయి. అది నాన్ లీప్ ఇయర్ కనుక అయితే 28 ఉంటాయి, లీప్ ఇయర్ అయితే 29. సో ఇక్కడ నాన్ లీప్ ఇయర్ అని కన్సిడర్ చేస్తే మనం 28 రివర్స్ చేస్తే 82. మార్చ్లో కూడా 31 డేస్ ఉంటే దాన్ని రివర్స్ చేస్తే 30. ఏప్రిల్లో 30 డేస్ ఉంటే రివర్స్ చేస్తే 03. అలాగే మేలో 31 డేస్ ఉంటే రివర్స్ చేస్తే 13. సో సేమ్ ఇలానే ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో మనకి 30 డేస్ ఉంటాయి. సో రివర్స్ చేస్తే 03. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. సెప్టెంబర్కి ఉండాల్సిన నంబరు 99303. ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ వీడియో చూద్దాం. సో ఈరోజు వీడియో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 6th క్లాస్ కోసం. దానిలో మనం ఇంతకుముందు పార్ట్ 1లో తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్. సో 60 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు సైన్స్ చూద్దాం. సైన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. సైన్స్లో క్వశ్చన్ నెంబర్ 61 ఫస్ట్. క్వశ్చన్ నెంబర్ 61కి ఆన్సర్ చూద్దాం. 61 వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ప్రెడ్స్ త్రూ కంటామినేటెడ్ వాటర్. వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ఏంటి? కింద ఆప్షన్స్ మనకి డెంగ్యూ, మలేరియా, కలరా, ఆల్ ఆఫ్ ది అబవ్ అన్నారు. ఇక్కడ డెంగ్యూ, మలేరియా మనకు తెలుసు దోమల వల్ల వస్తుంది, మస్కిటోస్ వల్ల. సో కలరా అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ సి కలరా, సితోనే స్టార్ట్ అవుతుంది, అది ఆప్షన్ కూడా సి. 62nd క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ.
జనరల్గా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ అని. అన్ని ఫుడ్స్లో కార్బోహైడ్రేట్ ఉండదు. మనకి కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్డే మనకి ఎనర్జీ ఇస్తుంది. మిగతావి వేరే వేరే ఎలిమెంట్స్ ఇస్తాయి. సో ఆప్షన్స్లో చూస్తే మనకి ఆరెంజ్, క్యారెట్, రైస్, లీఫీ వెజిటబుల్స్. సో రైస్ అనేది ప్యూర్లీ కార్బోహైడ్రేట్ కాబట్టి ఆప్షన్ సి దీనికి కూడా. 63rd క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ఏ బోనీ స్ట్రక్చర్ దట్ ప్రొటెక్ట్స్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్కి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉండే బోనీ స్ట్రక్చర్ని ఏమంటాం అంటే పుర్రె అంటాం జనరల్ తెలుగులో. ఇంగ్లీష్లో వచ్చేసి స్కల్. ఆప్షన్ బి. 64th క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద డాక్టర్ ట్రీటింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కాల్డ్? హార్ట్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే డాక్టర్ని ఏమంటాం అంటే కార్డియాలజిస్ట్ అంటాం. ఆప్షన్ ఏ. కార్డియాలజిస్ట్ అంటే హార్ట్కి సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటాం. అలాగే బి ఆప్షను వచ్చి ఆర్థోపెడిషియన్. ఆర్థోపెడిషియన్ అంటే బోన్స్కి సంబంధించిన డాక్టర్. పల్మనాలజిస్ట్ అంటే నాకు తెలిసి ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఫ్రెండ్స్. లివర్కి సంబంధించిన డాక్టర్ అనుకుంటాను. కరెక్ట్ అది ఐడియా లేదు నాకు. ఆప్థమాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్. నెక్స్ట్ 65 చూస్తే ఫ్రెండ్స్, వెర్టిబ్రే టుగెదర్ ఫార్మ్స్. వెర్టిబ్రే అంటే వెన్నెముక కింది వాటితో తయారవుతుందని ఇచ్చారు. ఓకే, ఇది యాక్చువల్గా నేను వెన్నుపూసలు అని పెట్టాను. వెన్నుపూసలు బ్యాక్ బోన్ అని పెట్టాను ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. ఓకే, దీనికి ఏదన్నా వేరే ఆన్సర్ ఉందేమో నాకు ఐడియా లేదు. అంటే ఇక్కడ ఫీమర్ అని వచ్చింది ఒక ఆప్షన్, అది తొడ ఎముకని మనం ఫీమర్ అంటాం, థై బోన్, కాబట్టి అది కాదు. ఉరోస్థి పుర్రె అని ఇచ్చారు, అంటే స్కల్ స్ట్రీనమ్. మరి ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు, ఐడియా లేదు నాకు. సో నా ఐడియా ప్రకారం అది చెప్పాను నేను. ఓకే, 66. ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ 21%. ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 67. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ కెన్ ఇంప్రూవ్ ద బ్లడ్ అమౌంట్ ఇన్ ద బాడీ? బ్లడ్ అమౌంట్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఏది ఉందంటే ఆప్షన్ ఏ జాగరి, బెల్లం. ఆప్షన్ బి తిల్ అంటే నువ్వులు. ఆప్షన్ సి ఏ అండ్ బి. ఇక్కడ బెల్లమైన నువ్వులైన రెండు బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తాయి, ఐరన్ ఉంటుంది వాటిల్లో. సో కాబట్టి ఆప్షన్ సి ఏ అండ్ బి. ఓకే, ఓకే. 68th. డాష్ ఈస్ ద ఆర్గాన్ దట్ క్లీన్స్ ద బ్లడ్ అండ్ రిమూవ్స్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. యూరిన్ రిలీజ్ చేసే ఆర్గాన్ అంటే కిడ్నీ. బి, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. 69. Dash in the blood help in the transport of oxygen and other materials in the body. బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని మిగతా బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేసే పార్ట్. అంటే బ్లడ్లో చాలా పార్ట్స్ ఉన్నాయి, వాటిలో ఏ పార్ట్ ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఆప్షన్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్లో మాత్రమే హిమోగ్లోబిన్ అనే మెటీరియల్ ఉంటుంది. సో ఆ హిమోగ్లోబినే ఈ ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 70. డెసిబెల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. ఏ శబ్ద తీవ్రతకి ఇది యూనిట్ అనమాట. డెసిబెల్ అనేది ధ్వని తీవ్రత లేదా శబ్ద తీవ్రత అంటారు. 71. బ్యాట్స్ అంటే గబ్బిలాలు. ద బ్యాట్స్ కెన్ ఫ్లై ఇన్ ద డార్క్. గబ్బిలాలు చీకట్లోనే ఎగురుతాయి. అయితే మరి వాటికి చీకట్లో కళ్ళు కనపడవు కదా, ఎలా ఎగరగలుగుతాయి అంటే దానికి రీజన్ ఏంటంటే దే ప్రొడ్యూస్ అల్ట్రాసానిక్ సౌండ్ వేవ్స్. అవి అల్ట్రాసానిక్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసి వాటి నుంచి వచ్చే ఎకో ద్వారా ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాయి, వాటికి ఎదురుగా వచ్చే ఏ ఆబ్జెక్ట్నైనా. అందుకని
సో అల్ట్రాసానిక్ సౌండ్ వేవ్స్ ద్వారా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. వాటికి నైట్ టైం కళ్ళు కనిపిస్తాయి అనేది నిజం కాదు. నెక్స్ట్ 72. విచ్ టైప్ ఆఫ్ టీత్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ టేరింగ్ ద ఫుడ్ని టేర్ చేయడానికి అంటే ముక్కలు చేయడానికి ఉపయోగపడే టీత్ ఏంటంటే ఆప్షన్స్ ప్రీమోలార్, మోలార్, ఇన్సిజర్స్, కెనైన్స్ అని ఇచ్చారు. కెనైన్స్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఫ్రెండ్స్. 73. డాష్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ యూస్డ్ ఇన్ ఎస్టిమేటింగ్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్ డైరెక్షన్ని ఎస్టిమేట్ చేసే పరికరం ఇన్స్ట్రుమెంట్. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మాన్సూన్స్కి, తుఫాన్లు కానీ వర్షాలు ఎప్పుడు పడతాయి అంటే వెదర్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. వెదర్ ఫోర్కాస్ట్ కానీ వెదర్ బ్రాడ్కాస్ట్ కానీ యూజ్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే అనిమోమీటర్ అంటాం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 74. ఫైండ్ ద ఆడ్ వన్ అంటే ఇక్కడ ఆప్షన్స్ లంగ్స్, హార్ట్, హ్యాండ్స్, కిడ్నీస్ ఇచ్చారు. ఇక్కడ నేను ఐడెంటిఫై చేసిన ఆడ్ వన్ ఏంటంటే హ్యాండ్స్ అనేవి మనకి బయటకు కనిపిస్తుంటాయి. ఈ లంగ్స్, హార్ట్, కిడ్నీస్ ఇన్నర్ పార్ట్స్, ఓకే, బయటకు కనిపించవు. హార్ట్ ఎలా ఉంటుంది ఎవరికి కనిపించదు, లోపల ఉంటుంది. కిడ్నీస్, లంగ్స్ అన్నీ అంతే. హ్యాండ్స్ అవుటర్ పార్ట్స్, అట్లా నేను ఐడెంటిఫై చేశాను. అయితే ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అనేది మల్టిపుల్ ఆన్సర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్ ప్రిపేర్ చేసిన వాళ్ళు తప్ప ఎవరైనా వాళ్ళ వేలు వాళ్ళు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు దీనిలో లంగ్స్, హార్ట్, హ్యాండ్స్ ఈ మూడు పై భాగంలో ఉంటాయి బాడీకి, కిడ్నీస్ కింద భాగంలో ఉంటాయి. సో అలా ఆలోచించి కిడ్నీస్ అని పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో మరి అది క్వశ్చన్ ప్రిపేర్ చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. క్వశ్చన్ వాళ్ళు ఏ మీనింగ్తో ప్రిపేర్ చేస్తారో దాన్ని బట్టి ఆన్సర్ ఇస్తారు. సో నా ఆలోచనలో అయితే నా వేలో ఇన్ మై వ్యూ హ్యాండ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 75. కాటన్ ఫైబర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. కాటన్ ఫైబర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి వస్తుంది? స్టెమ్మా, లీఫా, ఫ్రూటా, సీడ్ అన్నారు. సీడ్ ఆప్షన్ డి, సీడ్. ఓకే. అలాగే ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డస్ సాఫ్రాన్ గ్రో? సాఫ్రాన్ అనేది, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ పండిస్తారు అంటే అది జమ్మూ అండ్ కాశ్మీర్. సాఫ్రాన్ అనేది ఎప్పుడైనా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే పండుతుంది, చల్లగా ఉన్న వాతావరణంలోనే అది పండుతుంది అనమాట. సో మనకి ఇండియాలో ఆ ఛాన్స్ ఉన్నది ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి అక్కడ. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి ఆప్షన్ బి ఫ్రెండ్స్. 77. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పంచగవ్య? పంచగవ్య అనేది ఆవుకి సంబంధించిన, గోవు నుంచి వచ్చే 5 రకాల పదార్థాలతో తయారు చేస్తారు అది. సో కింద ఆప్షన్స్ వచ్చేసి ఘీ అని ఉంది, అంటే నెయ్యి ఛాన్స్ ఉంది, గోవు నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. కౌ యూరిన్, గోమూత్రం, మిల్క్, డి ఆప్షన్ డి మిల్క్. ఆప్షన్ సి మాత్రం గ్రౌండ్ నట్ పౌడర్ అని ఉంది. సో ఈ గ్రౌండ్ నట్ పౌడర్ అనేది ఆవు నుంచి రాదు కాబట్టి పంచగవ్యాలో పార్ట్ కాంది మనం అది చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. 78. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ animals కెన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్? ల్యాండ్, వాటర్ రెండింటి మీద ఉండే వాటిని మనం ఏమంటామంటే ఆమ్నివోరస్ అంటాం. ఆమ్నివోరస్ యానిమల్స్. సో వాటిలో ఆప్షన్స్లో చూస్తే ఫ్రాగ్ ఉంది, టర్టిల్ ఉంది. టర్టిల్ అంటే తాబేలు. ఆప్షన్ సి క్రోకోడైల్. ఫ్రాగ్ అనేది ఆమ్నివోరసే. ఓకే, అంటే యాక్చువల్గా ఇక్కడ ఆమ్నివోరస్ కూడా కాదు, ఇంకో పేరు ఉంది. అంటే భూమి మీద నీటిలో రెండింటిలోనూ బతకగలిగింది. ఈ 3 ఉన్నాయి. క్రోకోడైల్ కూడా నీళ్ళు లేకుండా బతకగలుగుతుంది. సో 3. ఆప్షన్ డి ఉంది, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 79. డాష్ మేక్స్ ఇట్స్ నెస్ట్ ఆన్ ద గ్రౌండ్? భూమి మీద, భూమి ఉపరితలం మీద నెస్ట్ అంటే వాటి గూడుని ప్రిపేర్ చేసుకునే బర్డ్స్ అండ్ గూడు అంటే జనరల్గా బర్డ్సే ఫామ్ చేసుకుంటాయి. అయితే బర్డ్స్ ఇప్పుడు టైలర్ బర్డ్ అని ఉంది, స్పారో ఉంది, వీవర్ బర్డ్. ఇవన్నీ కూడా గూళ్ళు కట్టుకుంటాయి కానీ ఎక్కడెక్కడో కట్టుకుంటాయి, చెట్ల మీద ఎక్కడో. పెంగ్విన్ అనేది డిఫరెంట్ బర్డ్, అది భూమి మీద తన గూళ్ళు కట్టుకుంటుంది. ఆప్షన్ ఏ. 80. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద practices of sustainable farming?
సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే అంటే సుస్థిర వ్యవసాయం. చాలామంది ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన ఇండియాకి. వ్యవసాయం వ్యవసాయం అనేది లేకపోతే ఇండియా ఆ, మనం ఏమంటామంటే డెవలప్డ్ కంట్రీ అని చెప్పలేము. ప్రస్తుతానికి డెవలప్డ్ కంట్రీ కాబోతుంది. కానీ ఏదైనా వ్యవసాయం ఏమి లేకుండా ఉంటే డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవడానికి లేదు. ఇండియాలో మెయిన్ వ్యవసాయమే కాబట్టి, మెయిన్ వృత్తి. అయితే ఇప్పుడు సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది చాలా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఫార్మింగ్లో కొన్ని సంవత్సరాలు పండించిన తర్వాత భూమి సారం అయిపోయిందంటారు. కొన్ని భూములు అసలు పంటలే పండవంటారు. కొన్ని భూముల్లో పంటలు పండుతాయి కానీ వాటర్ ఫెసిలిటీ ఉండదు సరిగా. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం వ్యవసాయంలో. సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చాలామంది ఫార్మర్స్ ఎవ్రీ ఇయర్ సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. చాలామంది వ్యవసాయం మానేసి ఆ భూములు వేరే వాళ్ళకి అమ్మేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి వాళ్ళు వేరే బిజినెస్ చేసుకోవటం, వేరే ఏదో పని చేసుకోవటం చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సుస్థిర వ్యవసాయం అంటే ఆ భూమిని అంటే సారవంతం ఉన్న భూమిని సారం పోగొట్టేట్టు చేయకుండా ఆ సారం అనేది కంటిన్యూ అయ్యేట్టుగా స్థిరంగా ఎప్పటికీ దాంట్లో పంటలు పండేట్టుగా ఎలా చేయొచ్చు, అలాంటి వ్యవసాయం మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంది అందరికీ. సస్టైనబుల్ ఫార్మింగ్ మీద చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. కొన్ని రీసెర్చెస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినాయి, చేస్తున్నారు. కొన్ని టైప్స్ సజెస్ట్ చేస్తున్నారు అందరూ. కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవ్వట్లేదు. కెమికల్ ఫెర్టిలైజర్సే వాడుతున్నారు చాలామంది ఇంకా. సో ఈ సిచ్యువేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో సస్టైనబుల్ ఫార్మింగ్లో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఫస్ట్ది అంతర పంటలు పండించడం, గ్రోయింగ్ ఇంట్రా క్రాప్స్ ఇన్ ద ఫీల్డ్. అట్లా అంతర పంటలు పండించడం వల్ల ఏమవుతుందంటే ఇది భూమి యొక్క సారం పెరుగుతుంది. సో అది ఒక పార్ట్. ఓకే, ఒక ప్రాక్టీస్. అలాగే ఒక పద్ధతి, రేరింగ్ డక్స్ ఆర్ చికెన్స్, అంటే కోళ్ళను పెంచడం లేదా బాతులను పెంచడం. అది కూడా ఒక రకమైన పద్ధతి. ఓకే, అంటే ఏం చేస్తాయి కోళ్ళు బాతులు అంటే చిన్న చిన్న కీటకాలను తినేస్తాయి, క్రిములని. అంటే ఆ క్రిములు మొక్కల్ని పాడు చేస్తాయి, అవి పాడు చేయకుండా ఇవి తినేస్తాయి. కాబట్టి అదొక అడ్వాంటేజ్, అదొక పద్ధతి. తర్వాత ఇంకొకటి, ఇక్కడ కోళ్ళు బాతులు పెంచే దాంట్లో ఇంకొకటి కూడా ఉంది. కోళ్ళు బాతులు విడిచే వ్యర్థాలు ఉంటాయి, వాటి మలమూత్రాలు. సో అది కూడా చాలా మంచి ఎరువు ఈ మొక్కలకి. తర్వాత యూజింగ్ బయో ఫెర్టిలైజర్స్. ఇదే బయో ఫెర్టిలైజర్స్ అంటే జంతువుల నుంచి కానీ మనుషుల నుంచి కానీ వచ్చే వేస్ట్ ఫెర్టిలైజర్స్, వాటిని ఫెర్టిలైజర్స్గా వాడి బయో ఫెర్టిలైజర్స్. ఆల్ దేవ్ అన్నీ పైవన్నీ కరెక్ట్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది సైన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి వచ్చేసి, సోషల్ స్టడీస్లో 81 నుంచి స్టార్ట్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 81, కోనార్క్ సన్ టెంపుల్. కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది? ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. ఓకే, కోనార్క్ అనే ప్లేస్ ఉంది ఒడిషాలోనే. సో కాబట్టి ఆ టెంపుల్ కూడా ఒడిషాలో ఉంది. తర్వాత 82, ద పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ తెలంగాణ స్టేట్. ఇది ఇక్కడ యాక్చువల్గా మనం చెక్ చేసుకుంటే 24 పాయింట్ చేంజ్ ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ తెలంగాణ స్టేట్. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 24 అనేది లేదు. సో నేనేం చేస్తున్నానంటే దగ్గరలో ఉన్నది 23. యాక్చువల్గా అయితే ఆన్సర్ 24, దీని దగ్గరలో 23 ఇచ్చారు ఆప్షన్ సిలో. కాబట్టి ఆప్షన్ సి సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇట్లాంటివి మీకు యాడ్ స్కోర్ రావచ్చు ఫ్రెండ్స్. మీరు అటెంప్ట్ చేసి ఉంటే ఒకవేళ ఇది క్వశ్చన్ రాంగ్ అని వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన వాళ్ళు, బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కనుక అది క్వశ్చన్ రాంగ్ అని అనౌన్స్ చేస్తే మీకు యాడ్ స్కోర్ వస్తుంది. లేదంటే ఆ క్వశ్చన్ క్యాన్సిల్ చేసి మిగతా క్వశ్చన్స్ వరకే వాల్యూ చేస్తారు, అంతవరకే మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఓకే, లేదు ఈ క్వశ్చన్కి ఇప్పుడు దగ్గరలో ఉన్నది 23 కరెక్ట్ ఆన్సర్ అని అలా కూడా అనౌన్స్ చేయొచ్చు, ఒక్కోసారి చెప్పలేము. అందుకోసమే నేను ఇలా ఇచ్చాను. 83 ఫైనల్కి వచ్చిన తర్వాత మీకు అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. 83, క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. హీ వాజ్ ఫ్రమ్. అమెరికాని కనుక్కున్న కొలంబస్ ఏ దేశస్తుడంటే ఇటలీ. అప్పట్లో ఇటలీ వాళ్ళు బాగా ఇలాంటి ప్రయాణాలు బాగా చేశారు. ఓకే, నావికులు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యామ్స్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద రివర్ గోదావరి.
గోదావరి మీద బిల్డ్ చేసిన డ్యామ్ అన్నారు. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా రివర్ మీద ఉంది. జూరాల కృష్ణా రివర్ మీద ఉంది. శ్రీశైలం డ్యామ్ కూడా కృష్ణా రివర్ మీద ఉంది. కాబట్టి ఆప్షన్ సి శ్రీరామ్ సాగర్. 85. Which is the capital city of Switzerland? Switzerland capital Bern. Option A. Capital of Switzerland is Bern. 86. When did Indian Constitution come into force? 26th January 1950. Option B. 87. Who is regarded as the first citizen of India? First citizen general ga President of India ki ఆ హోదా ఉంది. ఫస్ట్ సిటిజన్ అంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు. కాదు, ప్రెసిడెంట్ ఫస్ట్. ప్రైమ్ మినిస్టర్ చేతిలో అధికారం ఉంటుంది, కానీ ఫస్ట్ సిటిజన్గా ఆ గౌరవం ప్రెసిడెంట్కి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ పోస్కో ఇంప్లిమెంటెడ్? పోస్కో అనే యాక్ట్ 2012లో ఇంప్లిమెంట్ చేశారు ఫ్రెండ్స్. సో ఆప్షన్ డి 88, ఆప్షన్ డి 89. Which planet is called the red planet? అది మార్స్. ఆప్షన్ డి 90. రెడ్ ప్లానెట్ అంటే మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసింది, మార్స్. ఎర్రగా ఉంటుంది అది, మనం స్కైలో చూస్తే కూడా రెడ్ కనిపించేది మార్సే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఈజ్ ద నియరెస్ట్ లేయర్ టు ది ఎర్త్ సర్ఫేస్? ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉండే లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్. ఫస్ట్ ఓకే, ఫస్ట్ది ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్, తర్వాత అయనోస్ఫియర్, ఇవన్నీ ఉంటాయి. అయనోస్ఫియర్లో మళ్ళీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఇవి మెసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్ ఉంటాయి. నెక్స్ట్ 91. విచ్ ఈజ్ ద మోస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్? వరల్డ్ మొత్తంలో డెన్సెస్ట్ ఫారెస్ట్ అంటే వచ్చేసి అది అమెజాన్ ఫారెస్ట్. ఓకే, యాజ్ పర్ మై నాలెడ్జ్. 92. నిర్మల్ ఈజ్ ఫేమస్ ఫర్? నిర్మల్ అనే ప్రాంతం, నిర్మల్ జిల్లా ఉంది, ఇప్పుడు జిల్లా అయింది. దేనికి ఫేమస్ అంటే వుడెన్ టాయ్స్కి ఫేమస్, చెక్క బొమ్మలకి ఫేమస్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని చూడండి. ఇక్కడ నిర్మల్ ఈజ్ ఫేమస్ అన్నారు ఆ క్వశ్చన్లో, కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ నిర్మల్ జిల్లా వేటికి ప్రసిద్ధి అన్నాడు. పైన క్వశ్చన్లో నిర్మల్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయలేదు. అంటే నిర్మల్ సిటీ అనుకోవచ్చు, నిర్మల్ టౌన్ అనుకోవచ్చు ఇక్కడ, కానీ కింద తెలుగు ట్రాన్స్లేషన్ మాత్రం నిర్మల్ జిల్లా అని ఇచ్చారు. సో ఇలాంటివి వాళ్ళు తెలుగుని ప్రామాణికంగా తీసుకుంటే, అంటే తెలుగే ముందు క్వశ్చన్ తయారు చేసి దాని నుంచి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ తీసుకుంటేనేమో తెలుగుది కన్సిడర్ చేస్తారు. లేదు, ఇంగ్లీష్ క్వశ్చన్ తయారు చేసి తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఇంగ్లీష్ క్వశ్చనే ఫైనల్ కాబట్టి, అంటే ఫస్ట్ తయారు చేసిన ఇంగ్లీష్ క్వశ్చనే కాబట్టి ట్రాన్స్లేషన్ మిస్టేక్గా కన్సిడర్ చేసి ఇంగ్లీష్దే ఫైనల్ ఇస్తారు. సో అలాంటి క్వశ్చన్కి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ ఉంది అలాంటిది, తర్వాత చెప్తాను. 93. హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? రైల్వే జోన్స్ వచ్చి మొత్తం మనకి 17 ఉన్నాయి ఇండియాలో. 94. ఈ 94th క్వశ్చన్ కూడా అలాంటిదే ఫ్రెండ్స్. విచ్ ట్రీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద ట్రీ ఆఫ్ సెంచురీ బై యుఎన్ఓ? యుఎన్ఓ ఈ సెంచురీ మొత్తానికి, 21st సెంచురీ మొత్తానికి ట్రీ అని అనౌన్స్ చేసింది ఒకదాన్ని. ఏంటదంటే వేప చెట్టు, నీమ్. కానీ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో నీమ్ అనేది ఆప్షన్ డిలో ఉంది, తెలుగు ట్రాన్స్లేషన్లో వచ్చేసి సిలో ఉంది. సో నేనైతే ఇంగ్లీష్ది స్టాండర్డ్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా, అందుకోసం ఆప్షన్ డి ఇచ్చాను. అది ఒకవేళ తెలుగు వాళ్ళు కన్సిడర్ చేస్తే కనుక ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. 95. టెన్యూర్ ఆఫ్ ఎ సర్పంచ్? సర్పంచ్ టెన్యూర్ వచ్చి 5 years జనరల్గా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సర్పంచ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక గ్రామానికి హెడ్, ఒక గ్రామం మొత్తానికి హెడ్. నెక్స్ట్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ క్రాప్? ఆప్షన్స్ చూస్తే మీరు జోవర్ అంటే జొన్న, రైస్, వరి, మెయిజ్ అంటే మొక్కజొన్న, ఈ 3 ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ క్రాప్స్ అన్నమాట. సో చిల్లీస్ ఫస్ట్ ఆప్షన్ చూసారా, మిర్చి, అది మాత్రం ఆహార పంట కాదు, ఫుడ్ క్రాప్ కాదు, కమర్షియల్ బిజినెస్ క్రాప్ అంటారు దాన్ని, కమర్షియల్ క్రాప్ అంటారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ లివ్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్? నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఉండే తెగ, గిరిజన తెగ ఏంటంటే చెంచులు. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్? పేపర్ తయారీలో వాడే
చెట్లు ఏంటంటే బ్యాంబూ, యూకలిప్టస్, సుబాబుల్ ఈ 3 విన్నాం వాడతారు పేపర్ తయారీలో. అశోక ట్రీ వాడరు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 99 ఎక్స్పాండ్ సిపిఆర్. సిపిఆర్ అంటే ఒక వ్యక్తి ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్లో ఉన్నప్పుడు డాక్టర్స్ చేసే చివరి ప్రయత్నాన్ని సిపిఆర్ అంటారు. సిపిఆర్ చేశారా, సిపిఆర్ చేయండి అంటారు. అంటే కార్డియో పల్మనరీ రిసస్టికేషన్ అండ్ రీస్టార్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇందాక పల్మనాలజిస్ట్ అని వచ్చింది. నాకు తెలిసి పల్మనాలజిస్ట్ అంటే లంగ్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ కావచ్చు. ఇందాక మర్చిపోయాను. పల్మనాలజిస్ట్ అంటే లంగ్స్కి సంబంధించిన స్పెషలిస్ట్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 100. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ న్యాచురల్ గ్యాస్ పవర్ సెంటర్ ఈజ్ లొకేటెడ్? దట్ ఈస్ విజయేశ్వరం. విజయేశ్వరం అనే రాజమండ్రి దగ్గర ఉంది. సో అక్కడ న్యాచురల్ గ్యాస్ పవర్ సెంటర్ అనేది ఉంది. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయటం. మొన్న యాక్చువల్గా నేను లైవ్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కువ టైం పడుతుంది, 1 అవర్ అని కూడా చెప్పలేము, 1 అవర్ కంటే ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉందని లైవ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోస్ నార్మల్ అప్లోడెడ్ వీడియోస్ అయితే టైం ఎక్కువ తీసుకుంటాయి అప్లోడ్ అవడానికి. ప్లస్ జనరల్గా అప్లోడెడ్ వీడియోస్ అన్నీ కూడా చాలా తక్కువ డ్యూరేషన్ ఉండే ఉంటాయి, 3.5 minutes 4 minutes. అదే లైవ్ అయితే 1 hour 2 hours. పెద్ద వీడియోస్ ఏమున్నా సరే నేను యాక్చువల్లీ ఇంతకుముందు కూడా వేదిక్ మ్యాథ్స్ సిరీస్ చేసినప్పుడు కూడా లైవ్ చేసింది ఎప్పుడు అంటే డివిజన్కి చేశాను. డివిజన్కి టైం ఎక్కువ పడుతుంది. జస్ట్ 3.5 minutesలో ఒక్క క్వశ్చన్ కూడా కంప్లీట్ కాదు ఒక్కోసారి. అందుకోసమని అది లెంగ్దీ కాబట్టి లైవ్ అయితే ఎంతసేపు అయినా చేయొచ్చు. అప్లోడ్ చేసేది ఏముండదు, డైరెక్ట్గా అది అప్లోడ్ అయిపోతుంది కాబట్టి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ లైవ్ ఈరోజు పాసిబుల్ కాలేదు, అందుకోసమే అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో. ఓకే, దయచేసి గమనించండి. నెక్స్ట్ ఈ సిరీస్లో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిరీస్లో నెక్స్ట్ రాబోయేది ఏంటంటే ఇది 6th క్లాస్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో దానికి లైవ్కి ఎప్పుడు వస్తాననేది నేను అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, నేను రేపు ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, రేపు మార్నింగ్ 10 o'clock రెడీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.